కొన్ని విషయాల గురించి మాట్లాడితే యూఐలో ఎస్పెషల్లీ కల్కి అన్న నేమ్ తీయబడుతుంది. మనం కూడా ఒక పురాణాల్లో చూసుకుంటే కల్కి భగవాన్ వస్తారు అండ్ ఫ్యూ ఫిలిమ్స్ కూడా రిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ కల్కి వస్తే ఇలా అయిపోతుంది, ఇంకా మనం ఇక లేదు దాని తర్వాత మళ్ళీ ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో హియర్ ఆల్సో కల్కి అన్న ఒక రిఫరెన్స్ తీసుకోబడింది. సో ఏంటి హౌ ఇంపార్టెన్స్ దట్? అండ్ చూడండి, ఏ దీంట్లోనూ కూడా కల్కి ఎలాంటి ఏమి అనే ఒక మిస్టిక్ ఒక అలాంటి ఒక ఇమేజ్ ఉంది. ఒక బ్లాక్ డ్రెస్ ఏమో ఒక ఇమాజినేషన్ ఉంది, కానీ అది ఎలా ఉంటుంది అని తెలియదు. అవును, ట్రూ. నో అది తెలియదు ఎలా ఏ ఫారంలో వస్తారు ఏంటి. ఒక హార్స్ గిర్స్ అని చెప్పారు, ఆ ఒక ఇన్స్పిరేషన్ ఆ ఒక ఇది ఉండే ఉంటుంది. మీరందరూ పెద్ద లెవెల్లో కల్కిని చూసేశారు ఇప్పుడు ఇలా ప్రభాస్ ఫిలంలో. ఆ కల్కి అంటున్నారు, కల్కి చూసేశారు. అది మైథలాజికల్ కల్కి. కరెక్ట్. ఇక్కడ నేను రిప్రజెంట్ చేసేది ఒక సైకలాజికల్ కల్కి. ఆ కల్కి ఎక్కడున్నారు అని తర్వాత తెలుస్తుంది. ఆ కల్కి ఎక్కడ అని ఈ ఫిలం చూస్తే తెలుస్తుంది. రైట్. అంతే. ఆ ఒక్క సో బట్ ఆ కల్కి ఇస్ డిఫరెంట్. మనం ప్రభాస్ గారి కల్కి చూసినప్పుడు ఇంకా ప్రస్తుతానికి పార్ట్ 1 లో ఏదైతే మనకి ఆ ఫుల్ ప్లేస్డ్ కల్కి ఇంకా రాలేదు. పార్ట్ 2 లో మనం చూడబోతున్నాం ఎలా ఉంటారు ప్రభాస్ గారు యాజ్ అ కల్కిగా. బట్ ద థింగ్ ఇస్ హియర్ లైక్ కల్కి ఒక పక్క నుంచి తన అధికారం కోసమే పోరాడుతున్న కల్కిని చూసామా, లేకపోతే అది కల్కి కాదు వార్నరా, లేకపోతే వీళ్ళిద్దరు ఒకటా, ఇంకొక రోల్ ఉందా, ఆర్ ఎల్స్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి ఇందులో? మీరు ఏ దాని ఉంటేనే ఇక్కడే ఉంటుంది కదా. ఏ కల్కి ఎక్కడ ఉంటేనో ఇక్కడ ఉంటుంది. అది ఫస్ట్ ఇక్కడ లేదు అంటే కల్కి లేదు, ఏమీ లేదు. కరెక్ట్. గాడ్ అండ్ డెవిల్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. బ్రెయిన్ అంతే కదా. సో ఆ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది ఒక మెటఫరికల్ గా చేసిన ఒక ఫిలము. ఓకే. అంటే చాలా లేయర్స్ ఉంటుంది దీంట్లో. ఒక నార్మల్గా ఒక కమర్షియల్ ప్యాటర్న్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ అదన్నీ ఉంటుంది. ఏదో ఇంట్రెస్టింగ్గా ఒక వెళ్ళాలి. ఫిలం ఫస్ట్ పిలిచినప్పుడు మై ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు ఎంటర్టైన్ దెమ్. కరెక్ట్ కదా. సో నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతారు, వాళ్ళు హ్యాపీ అవుతారు, వీళ్ళు హ్యాపీ అవుతారు. అది ఫస్ట్. అది అయిన తర్వాత ఒక లేయర్ ఉంది, అది చూపించే విధానంలో ఒక సెట్ వేసాము. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు చాలా. ఈవెన్ దో లైటింగ్ ప్యాటర్న్ అవునవును టోటలీ అన్ని వేరే రకంగా ఉంటుంది. ఒక రెగ్యులర్ మీరు హౌస్ చూసే కవ్వదు దీంట్లో. ఒక రెగ్యులర్ ఒక ప్రేయర్ ఒక వర్షిప్ ప్లేస్ ని చూసే కవ్వదు. ఇది రిప్రజెంట్ ద హోల్ వరల్డ్ అనేలాగా చేసాం మనం. రైట్. హోల్ వరల్డ్ నే ఒక సెట్ లో తీసుకొచ్చి ఒక క్యూట్ సెట్ లో అక్కడ అక్కడ యూరోపియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ లో అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. అందుకే మనం ఆ సాంగ్ ముంబై మే కాండం తలైవరద స్టార్డం అది వేసింది. అన్ని లాంగ్వేజ్కి అందరూ ఉంటారు ఇక్కడ అని. అలాంటి ఒక వరల్డ్లో ఒక జరిగే ఒక సబ్జెక్ట్. దాంట్లో మీరు ఒక అటైర్ని చూస్తే, ఒక కాస్ట్యూమ్ చూస్తే ఎందుకు ఇలా వేసుకున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మీరు డికోడ్ చేస్తే చేయొచ్చు, లేదంటే ఆరాంగా చూడొచ్చు.